కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తోంది. కాగా కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, వద్దిరాజు రామచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమేంటి? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తుంది. కాగా కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లలో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణం ఏంటి? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. రైట్, కేసీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు కేసీఆర్ రాజకీయ చరిత్రలను అయితే మొదటిసారి విచారణను ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ విచారణ అనేది కొనసాగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఎందుకంటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే దీన్ని ఎదుర్కొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి?
ఎస్ శాలిని కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఒక కమిషన్ ముందు విచారణకి హాజరయ్యారు కాబట్టి, ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి టీసీ ఘోష్ మొదటిగా ఆయనతో 2-3 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఓపెన్ కోర్టులో మీ యొక్క విచారణ ఉంటుంది అని కేసీఆర్ తో చెప్పగానే సరే ఓకే అని చెప్పేసి పీసీ ఘోష్ కి చెప్పారు కేసీఆర్. వెంటనే విచారణ ఓపెన్ కోర్టులో ప్రారంభమైంది. ముఖ్యంగా ఆనాడు మీరు ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ కేసీఆర్ నడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం గల కారణాలు ఏంటి, ఎందుకు అంత పెద్ద మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు చేయాల్సి వచ్చింది, దాదాపుగా 90,000 కోట్లకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు అంత ఖర్చు చేయాల్సి వచ్చింది, సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొత్తం ఎన్ని ఎకరాలకు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చారు, అతి తక్కువ సమయంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు 2 పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, టెస్ట్ చేశారా చేయలేదా అనేది, ఏ కంపెనీ నిర్మించింది ఏంటి అనేది కూడా మొత్తం కేసీఆర్ ని పీసీ ఘోష్ అడుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా అన్ని ఆధారాలతో పీసీ ఘోష్ ముందు సమాధానం చెప్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే వాస్తవంగా ఈ యొక్క కమిషన్ విచారణ దాదాపుగా అనేక మందిని విచారించింది కాబట్టి, సో ఈ రోజు కేసీఆర్ ని విచారించిన తర్వాత దాదాపుగా కమిషన్ విచారణ పూర్తవుతుంది. అందుకని యాక్చువల్ గా మనం 2 గంటల పాటు కేసీఆర్ విచారించే అవకాశం ఉన్నదని చెప్పేసి అందరూ భావించారు. కానీ సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఎందుకంటే కేసీఆర్ ని విచారించిన తర్వాత దాదాపుగా కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయినట్టే. అందుకని ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా కేసీఆర్ విచారిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. అందులో భాగంగా కొన్ని అనారోగ్య కారణాల రీత్యా కూడా కేసీఆర్ ముందే పీసీ ఘోష్ కు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే మరి చూడాలి, మరి ఆయన కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల పీసీ ఘోష్ 1 గంట 2 గంటల పాటు విచారించిన తర్వాత విచారణ కంప్లీట్ చేస్తారా, లేదంటే కంటిన్యూగా సాయంత్రం 4-5 గంటల వరకు విచారిస్తారన్నది కూడా మనకి మరి కాసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల వ్యవధిలో కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు నిర్మించలేదు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మొదటిగా టీసీ ఘోష్ కేసీఆర్ ని అడిగారు. ఆ ప్రశ్నకి కేసీఆర్ చెప్పిన సమాధానం ఒకటే, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోవడంతో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మనకి ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ మనకి యాప్కోస్ సంస్థ సూచన మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాము. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నట్టుగా కూడా అక్కడ టెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ నీళ్లు ఉండడంతో ఆ నీళ్లను వాడుకోవచ్చన్న సూచన మేరకు మేము యాప్కోస్ సంస్థ చెప్పిన విధంగా మేడిగడ్డ దగ్గర మేము ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించామనేది కూడా పీసీ ఘోష్ కు కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. దాని నుంచి ఎందుకు మళ్ళీ అన్నారం సుందీల బ్యారేజ్ నిర్మించాల్సి వచ్చింది, అన్నారం సుందీల బ్యారేజ్లు లీకేజ్ ఎందుకు అయింది, అంటే నిర్మాణంలో ఏమైనా లోపం ఉందా అనేది కూడా కొన్ని ప్రశ్నలు కేసీఆర్ ని పీసీ ఘోష్ అడుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా ప్రతి బ్యారేజ్ నిర్మించినప్పుడు కేంద్ర పర్మిషన్ తో పాటుగా అన్ని టెస్టులు చేసిన తర్వాతనే నిర్మించాము. సో అది అంతా కూడా ఆ యొక్క సంస్థ ఎవరికైతే ఆ కంపెనీకి ఉపచెప్తామో ఆ సంస్థనే చూసుకుంటుంది అనేది కూడా కేసీఆర్ పీసీ ఘోష్ కు చెప్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. చూడాలి, మరి ఇప్పటివరకైతే దాదాపుగా 5 ప్రశ్నలు పీసీ ఘోష్ కేసీఆర్ అడిగినట్టు కూడా తెలుస్తుంది. మరి సాయంత్రం వరకు కూడా ఎన్ని ప్రశ్నలు కేసీఆర్ అడుగుతారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి డీటెయిల్ అందరినీ 1:30 నిమిషాల పాటు మాత్రమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ విచారించారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును కూడా 1:38 నిమిషాల పాటు విచారించారు. మరి ఈ రోజు కూడా కేసీఆర్ అంతే సమయం లో విచారిస్తారా, లేదంటే ఏమన్నా సమయం ఎక్కువగా తీసుకుంటారా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. జస్ట్ ఒక 20 నిమిషాలు అయితే అవుతుంది ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ ప్రారంభమయ్యి ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేంద్రం నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్స్, అదే విధంగా ఒక బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు చేయాల్సిన టెస్టులకు సంబంధించి, దాని తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి, ఏ గ్రామానికి నీళ్లు ఇచ్చారు, కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, ఎన్ని ఎకరాలకు తాగునీరు ఇచ్చారు, వరి ధాన్యం ఉత్పత్తి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్ని కూడా ఆధారాలు సిద్ధం చేసుకుని కేసీఆర్ ఉంచుకున్నారు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్తూ ఆ సమాధానానికి ఆధారం కూడా చూపిస్తూ జవాబు చెప్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. శాలిని.
రైట్, థ్యాంక్ యూ సైదులు.